హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న లక్ష్మణ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇంకా ఈరోజు నా డే రొటీన్ నా చిట్టి తల్లితో అయితే స్టార్ట్ అయింది. ఈవినింగ్ నుంచి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నా చిట్టి తల్లి పడుకొని లేచింది. చూసారా, నేను కెమెరా ఎక్కడ చూస్తే అక్కడ చూసింది. తనతో ఆడుకోవాలని నా జుట్టు పట్టుకుంది అక్కడ ఆ వీడియోలో. ఆడుకోవాలని చూస్తుంది. నేనేమో స్నానం చేయాలి. ఇంకొకసేపు తనతో అయితే ఆడుకొని తన దగ్గర మా తమ్ముడిని అయితే పెట్టి నేనైతే స్నానం చేసేసిన. అస్సలు జుట్టు చూసినారా, నాకు చాలా అంటే చాలా తగ్గిపోయింది. అప్పుడు నా స్కూల్ డేస్లో అయితే అస్సలు చాలా హెయిర్ ఉండే నాకు. అసలు వేయడానికి కూడా చేతి నిండా పట్టేది. ఇప్పుడు అసలు జుట్టే లేదు. ఇంకా నేనైతే స్నానం చేసి నా చిట్టి తల్లికి కూడా స్నానం చేపించినాం. అప్పుడైతే అసలు ఎంత జుట్టు ఉండో. ఇప్పుడు అంటే ప్రెగ్నెన్సీ టైంలో అంటే పిల్లలు కొడితే పోతుందంటారు కదా జుట్టు. అసలు నాకైతే ఇట్లా పీకుతుంటే జుట్టు వస్తూనే ఉంది. అసలు చాలా బాధ వేస్తుంది నాకైతే. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. ఈవినింగ్ ఇంకా నా చిట్టి తల్లికి కూడా స్నానం చేపించి వంట చేసుకొని తినేసినాం. నైట్ అయితే ఏం వంట చేయలేదులేండి. ఆఫ్టర్నూన్ది అన్నం పప్పు అదే ఉండే, ఇంకా అదే తినేసినాం. అందుకే వీడియో అయితే తీయలేదు. ఇక్కడ చూసినారా, నా చిట్టి తల్లి స్నానం చేపించి అట్లా ఊరికే అలా పడుకోబెట్టాను. పడుకుంటుందేమో అనుకున్నా. అట్లా పోయి నేను వచ్చేసరికి బోర్లో పడి బాగా చూస్తుంది. దిక్కులు చూసుకుని నా సైడ్ చూస్తూ నవ్వుతుంది మళ్ళీ. అస్సలు ఇంకా తనకి పక్కన ఏం అడ్డు పెట్టకుంటే ఇంకా బోర్లో పడుతుంది. అందుకే ఇంకా మేము ఎక్కడికన్నా అంటే పని చేసుకునేటప్పుడు అయితే తనకి పక్కన ఏదో ఒకటి అడ్డు అయితే పెడతాము. లేదంటే ఇంకా బోర్లో పడుతుంది. అందులో ఈ మధ్య బోర్లో పడేదే కాకుండా ఇంకా ముందరికి రావాలని అయితే ట్రై చేస్తుంది. అందుకే ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఉన్నప్పుడైతే ఏం కాదు, కానీ మనం లేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంకా ఈరోజు అయితే చింతకాయ చట్నీ అయితే చేస్తున్నాం. చింతొక్కు చట్నీ అంటాం మా సైడ్ అయితే, రాయలసీమ స్టైల్. ఎలా చేస్తామో చూసేద్దాం. ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు అంటే దానికి తగ్గట్టు వేయించుకోవాలి. మనకు చింతొక్కు ఎంత ఉంటే అన్ని పల్లీలు అయితే వేయించుకోవాలి. నేనైతే దానికి సరిపడా అంటే నేను చేయలేదులేండి, మా మమ్మీ వేసింది. ఇంకా దానికి సరిపడా పల్లీలు అయితే వేయించుకున్నాం. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేయండి. నిజంగా మళ్ళీ ఈ చింతొక్కు ఎక్కడ దొరుకుతుంది అనుకోద్దండి, అది అమ్ముతారు. అట్లా అమ్మినే తీసుకోండి. తీసుకొని మనం ఇట్లా చట్నీ లాగా అంటే మన ఇంట్లో ఎప్పుడన్నా టమోటా పండ్లు అట్లా లేనప్పుడు ఈ చట్నీ ట్రై చేయొచ్చు. ప్రజెంట్ అయితే మా ఇంట్లో కూడా టమోటా పండ్లు లేవు. ఇంకా ఏం చేయాలా అని ఇంకా మార్కెట్కి వెళ్ళేంత టైం అయితే లేదు మాకు. ఈవినింగ్ అలా వెళ్తాం. అంతలోపు ఏం చేసుకుందాం అనే లోపు ఇంక చింతొక్కు చట్నీ ఉంటే అది చేస్తుంది మా మమ్మీ అయితే. ఇంకా ఆ పల్లి వేసిన తర్వాత ఇవైతే అంటే ఎండుమిర్చి అయితే వేసినాము. ఇంకా వేసిన తర్వాత ఈ చింతొక్కు అయితే వేసుకోవాలి. ఇది గాజు గ్లాసులో అయితే స్టోర్ చేసుకుంటే మంచిది. గాజు గ్లాసులో స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందుకే గాజు గ్లాసులో అయితే మీరు కూడా ఎప్పుడైనా తీసుకున్నప్పుడు గాజు గ్లాసులో అయితే స్టోర్ చేసుకోండి. ఇంకా రైస్ అయితే చేసేసింది మా అమ్మ. అసలు ఈరోజు నేను ఏం పని చేయలేదు, ఊరికే వీడియో తీసుకుంటూ ఉన్నా. ఇంకా చింతొక్కు వేసింది. ఇంకా దాన్ని మిక్సీ పట్టిన తర్వాత ఈ మూడింటిని కొన్ని వాటర్ కూడా పోయాలి. మేమైతే అంటే నార్మల్ వాటర్ కాకుండా కొన్ని హాట్ వాటర్ పోస్తే మేలు, అంటే చెడిపోకుండా బాగుంటుంది చట్నీ అయితే. ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టేసినాం. అప్పుడు గట్టిగా ఉంది, ఇప్పుడు కొద్దిగా పలచగా అయింది కదా. కొన్ని వాటర్ అయితే కలిపినాం. మరీ గట్టిగా ఉంటే బాగుండదు, అన్నంలో కలుపుకొని కూడా రావాలి కదా. చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో అవే ఉల్లిగడ్డ అయితే కలుపుకోండి. మా సైడ్ ఎర్రగడ్డ అని నాకు అలానే అలవాటైంది. ఉల్లిగడ్డ అయితే కలుపుకోండి. అదే మెయిన్ టేస్ట్ దీంట్లో, చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా అసలు నేను అప్పుడే 7:30, 8కేమో లేచిన. ఇంకా దాన్ని చూసేసరికి నాకైతే ఆకలి అయిపోయింది. అంటే తినని వాళ్ళకి కూడా నోరు ఊడుతుంది. ఆ చట్నీలో పైన పల్లీలు కొన్ని ఉంటాయి కదా, అవి అయితే కలుపుకోండి. పల్లీల్ని మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే శనక్కాయలు అంటాం, మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే బుడ్డలు అంటాం. అయితే శనక్కాయలే అని అలవాటు అయిపోయింది. ఇంకా మా విలేజ్కి వెళ్తే ఇంకా బుడ్డలు అనేస్తా. అక్కడ కూడా మా ఊరి అంటే స్లాంగే మాట్లాడతాను నేను. అక్కడ వెరైటీగా మాట్లాడతారు. మా సైడ్ అయితే ఒక్కొక్క ఊర్లో ఒక్కో విధంగా ఉంటాయి. మా విలేజ్లో శనక్కాయలు అంటారు, వాళ్ళ విలేజ్లో బుడ్డలు అంటారు. అలా ఇప్పుడు అంటే ఇంకొక సైడ్ పల్లీలు అంటారు అట్లా. ఇంక ఇదైతే లిక్విడ్ అడిగారు కదా మొన్న ఏం లిక్విడ్ అని. ఇదైతే 15 రూపీస్దే. నేను ఈ బాటిల్లో అయితే కలుపుతాను. ఇంక ఈ బాటిల్లో సగం వరకు వాటర్ పోయాలి. వాటర్ పోసినాక ఇంకా సగం ఈ లిక్విడ్ ఇంకా మిగులుతుంది. ఈ లిక్విడ్ అయితే 15 రూపీసే అనమాట. ఈ లిక్విడ్ మొన్న 20 అని చెప్పిన కదా, 20 అయితే కాదు, 15 రూపీసే.
ఇంకా ఈ లిక్విడ్ అయితే ఇక్కడ బాటిల్ ఉంది కదా అయితే 180 అనమాట, చాలా కాస్ట్. ఇదే మేలు మనకు 15 రూపీస్ది. అసలు చాలా డేసే వస్తుంది, ఒక 1 వీక్ రాదు కానీ 3 డేస్ అలా అయితే వస్తుంది. ఇదైతే ఈ బాటిల్ ఇట్లా అయింది మొత్తం, ఇంత అయిపోయింది. సగం వాటర్ సగం ఈ లిక్విడ్ అయితే కలిపేసి. చట్నీలో తిరుగుమతి కూడా పెట్టాలి, నేనైతే చెప్పడం మర్చిపోయినా, పెట్టండి బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా తిన్న తర్వాత రాయమాలు తాగుతారా, నేను తాగుతున్నా. మా ఆంటీ పక్కన ఆంటీ వాళ్ళు అయితే ఇచ్చినారు, అందుకే తాగేస్తున్నా. నాకు కూడా తాగాలనిపిస్తుంది, చాలా రోజులు అయింది తాగాక. ఇంకా ఈరోజు లాగైతే ఇంతే. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చుకొని సపోర్ట్ చేయండి.